ప్రధానమైన అంశాలని మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు వివరంగా తెలియజేయడం జరిగింది. మా ప్రభుత్వానికి ప్రాధాన్యతలు: 1 వ్యవసాయం, 2 విద్య, 3వది ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూరించాలని క్యాబినెట్లో ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పరంగా మా అభ్యర్థన మేరకు ఇచ్చిన సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం, 3 రోజుల్లోనే వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం, దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే పంట చేలపైన స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నదో స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్కు సంబంధించి ఎన్యూమినేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు ఎన్యూమినేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ అకాల వర్షాల వల్ల స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే దెబ్బతిన్నాయో వారికి నష్టపరిహారం ఇస్తారని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ క్రమేణా ఈరోజు హార్వెస్ట్ చేసిన పంట, మార్కెట్లకు వచ్చిన పంటకు సంబంధించి వర్షాకాలం అకాల వర్షంలో దెబ్బతిన్న పంటకు సంబంధించి ఇంతకుముందే మా సహచరులు చెప్పినట్టు ఎక్కడైతే అకాల వర్షం వలన దెబ్బతిన్న ఆ పంటకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయటం మా బాధ్యతగా, ఎవ్వరు కూడా రైతులు ఆందోళన చెందొద్దని మేము క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకొని వారికి తెలియజేస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు లేని విధంగా మరి ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళినా సమయం ఎక్కువ రైతులు వెయిట్ చేయకుండా కొనుగోలు కార్యక్రమాలు మొట్టమొదటిసారి అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. మిగతా ధాన్యం ఎక్కడైతే లేటుగా సోయింగ్ చేయడం జరిగిందో ఆ ధాన్యం మార్కెట్లకు వచ్చినప్పుడు వారన్నిటిని కూడా మరింత వేగవంతంగా కొనుగోలు చేయాలని, వారికి ఏ పరంగా ఇబ్బంది రాకుండా చేయాలని మా ప్రధానం. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత దశాబ్ద కాలం పాటు విద్యా వ్యవస్థను విస్మరించిన గత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన విద్యకు పెద్దపీట వేయాలని ఈరోజు పాఠశాల విద్య కానీ, సాంకేతిక విద్య కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్య కానీ రాబోయే కాలంలో విద్యకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి కల్పించే నాణ్యత పరంగా రేపు స్కిల్కు సంబంధించిన విద్య కానీ మా ప్రధానమైన బాధ్యతగా వాటికి పెద్దగా ఇవ్వాలని ఆలోచన చేసి సుదీర్ఘంగా మొత్తం ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ పెద్దలందరూ కూడా సుదీర్ఘంగా చర్చించి మార్పు చూపెట్టాలి. గత దశాబ్ద కాలం పాటు తెలంగాణ విద్యార్థులు ఏ నష్టపోయినారో దాని నష్టాన్ని పూరించే కార్యక్రమంతో పాటు మన విద్యార్థులకి అందరికీ కూడా అన్ని విధాల 1 నాణ్యమైన విద్య, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, 2వది ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ బోధనేతర సంబంధించిన అంశాల విషయంలో విద్యకు పెద్దపీట వేయాలనే దృష్ట్యా సుదీర్ఘమైన చర్చ ప్రతి ఒక్క మరి మంత్రివర్గ సహచరులు వారి సలహా సూచనలతో పాటు రేపు రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులను తయారు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని ఆలోచన చేసి పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ 12వ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలి 10 సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మరి పాఠశాలల కమిటీకి సంబంధించి అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు అన్ని హంగులాలతో ఆ పాఠశాలలు కనపడాలని ఉండాలని ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఒక ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ అమ్మ పాఠశాలల కమిటీకి సంబంధించి ఆ నిర్వహణ కూడా అక్కడ ఉన్న ఒక తల్లి మహిళల గ్రూపులకు సంబంధించిన వారితోనే ఈ పనులన్నీ చేపట్టాలని ఆలోచన చేసి కార్యాచరణ మొదలు కావటం జరిగింది. ఎన్నికల కంటే ముందే ఈ పాలసీ నిర్ణయం తీసుకోవటం వల్ల దానికి సంబంధించి ఎన్నికలు మొదలైన తర్వాత కార్యాచరణ మొదలై పూర్తి స్థాయిలో రేపు 12వ తారీఖు వరకు మెజారిటీ పాఠశాలలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగైన రీతిలో ఒక మార్పు చూపెట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర విద్యార్థులకు చూపెడతామని మేము ఈ కేబినెట్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది. ఇంతకుముందు మరొక ప్రధానమైన అంశం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2019లోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి. తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల ఈరోజు బ్యారేజ్కు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి తోడు నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని, లేకుంటే బ్యారేజ్కి సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్కి కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు కూడా చెప్పారు. ఈ రోజు కూడా వారి నివేదిక ద్వారా తెలియజేయటం జరిగింది. మూడో అంశం ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసినా వారు చాలా ప్రత్యేకంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టినా సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలో. వారు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చిన మేరకే, ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియోఫిజికల్ జియోటెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని